హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు నాకైతే. అండ్ కొంచెం డిలే అవుతుంది నాకు కొన్ని ఇష్యూస్ వల్ల. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. అండ్ మీరందరూ కూడా నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. నేను పిజ్జా కావాలని అడుగుతున్నా చాలా డేస్ నుంచి. సో పిజ్జా అయితే కొనిపించడానికి మా హస్బెండ్ నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. సో నేను ఇంకేమేమి చేస్తానో మీకు కూడా చూపిస్తా, పదండి. సో మేము హోమ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఖమ్మం ఎంటర్ అయ్యాము. చాలా లాంగ్ టైం తర్వాత ఖమ్మం లోపలికి వెళ్ళాను. చాలా కలర్ఫుల్గా నాకైతే బాగా అనిపించింది. అండ్ రీసెంట్ టైమ్స్లో హలీం కూడా ట్రై చేయలేదు. సో హలీం ట్రై చేద్దామని నయాబ్ హోటల్కి అయితే వచ్చాము. చికెన్ హలీం అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ టోకెన్ ఇస్తే వాళ్ళు ఇస్తారనమాట సీటింగ్లో. సో లోపలికి వెళ్ళి కూర్చున్నాము. మా హలీం అయితే వచ్చేసింది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అనుకుంటా హలీం తింటాం. చాలా బాగుంది. ఒకసారి కోదాట్లో తింటే నాకు నచ్చలేదు. అప్పటి నుంచి నేను హలీం తినలేదు. ఇప్పుడే తింటున్నా. బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ నేనైతే పిజ్జా కోసం జస్ట్ పేక్ అయితే వచ్చాను. ట్రస్ట్ మీ గైస్, ఇక్కడ అంబియన్స్ బాగున్నాయి, సీటింగ్ బాగుంది, అండ్ మోర్ దెన్ ఫుడ్ అయితే చాలా డెలీషియస్గా ఉంది. మా హస్బెండ్ అయితే ఇక్కడ ఒకటే సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే ఏం చెప్పట్లేదు, ఒకటే బ్లష్ అయిపోతున్నాడు. నెక్స్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మేమైతే ఒక చికెన్ వ్రాప్ అను ఒక చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మాకు టైంపాస్ అవ్వట్లేదని గేమ్ ఆడుతున్నాము. చాలాసేపు అయితే కొట్టియలేదు. ఫైనల్గా ఇంకా కొడతలే అని అట్లే చేయబెట్టి ఉంచేసాను. ఒక్కొక్కసారి గట్టినే కొట్టాడు, బట్ అంతగా ఏం తగలలేదు అనుకోండి. టైం ఇలా కొట్టుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ స్పెండ్ చేస్తుంటే ఈ లోపల మా ఫుడ్ అయితే వచ్చేసింది. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత ఎమ్మి ఉందో. సో నేను ఇంకా లేట్ చేయకుండా తింటాం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో అయితే గార్నిష్ చేస్తున్నాను అనమాట. నాకు గార్నిషింగ్ ఇష్టం. ఇంకా అలా గార్నిష్ చేశాక ఇంకా ఒక స్లైస్ అయితే తీసుకొని తిన్నా. లిటరలీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రస్ట్ మీ గైస్, ఖమ్మంలో ఉన్న వాళ్ళు అయితే పక్కా ట్రై చేయండి. జస్ట్ బేక్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ అంట రస్మలై కేక్. చాలా బాగుంది తెలుసా. మేమైతే ఫుల్ కేక్ తీసుకొని తినాలనిపించింది, అంత ఎమ్మి ఉంది. ఇక నేను మా హస్బెండ్కి తినిపిస్తున్నా. నెక్స్ట్ మా హస్బెండ్ నాకు తినిపించారనమాట. బట్ ఇక్కడ పేస్ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. సో మేమైతే బిల్ కట్టేసి బయటకైతే వచ్చాము. చూసారు కదా బిల్లు. కాస్ట్ అయితే నార్మల్నే ఉంది, అంతేం లేదు. నెక్స్ట్ ఆకలి వేస్తుందేమోనని ముందు జాగ్రత్తకి దోశ అయితే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.